వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే లివర్, ఇది కోడిది చికెన్ గుండికాయలు అంటాం మేమైతే. చూడండి, రాతి గుండికాయలు, మామూలు గుండికాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. తయారీ విధానం చూద్దాం. మసాలా వేసి చేస్తున్నాను. చూడండి, తెల్లగడ్డలు, అల్లం ముక్కలు, సోపు, కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోపు వేసి కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ బట్టి, అల్లము, తెల్లగడ్డలు వేసి ఇలా మిక్సీ బట్టి, కొన్ని వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ గుండికాయలను శుభ్రంగా కడిగేయాలి. ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ తెల్లగా ఉండేవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. పెనంలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంచుకోవాలి. నీళ్ళు అయితే వచ్చేస్తాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త ఏగాలకే నీళ్ళు వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నీళ్ళు అయితే బాగా వచ్చాయి. ఏ కొద్దీ నీళ్ళు వస్తూ ఉంటాయి. నాకైతే ఈ గట్టిగా ఉండే రాతి గుండికాయలు అంటాము, అవి అయితే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇలా నీళ్ళు వచ్చేసాయి. ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. చూడండి, ఇలా ఎంచుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు కొన్ని నీళ్ళు వేశాను. ఆయిల్ వేస్తున్నాను. మిక్సీ కడిగి నీళ్ళు, తర్వాత ఆయిల్ వేశాను. చూడండి, ఇప్పుడు వేగుతున్నాయి. కాస్త వేగాక ధనియాల పొడి, మిరప్పొడి వేస్తాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం అయితే తక్కువగా వేస్తాను, పిల్లోళ్ళు తినాలి కాబట్టి. మిరియాలు యాడ్ చేశాను, తక్కువ కారం వేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. నీళ్ళైతే ఇంకా వేయడం లేదు, కాస్త గట్టిగానే వేయించుతున్నాను, ఎక్కువగా నీళ్ళు లేకుండా. చూడండి, మిక్సీ కడిగి కొన్ని నీళ్ళు వేశాను, అంతేను. చక్కగా వేగిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, దోశ, సంగటి, పూరీ లేకైనా బాగుంటుంది ఈ మసాలా ఫ్రై. చూడండి, గుండికాయ మసాలా ఫ్రై. మీరు కూడా ఒక పార్ట్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.